గెలిచినాక మీ కొడంగల్కి ఎప్పుడన్నా వచ్చిండ రేవంత్ రెడ్డి? ఎప్పుడు ఏనుకొస్తాడన్నా? ఇప్పుడు ప్రజలను ఎట్లా ఉండరు చూడడానికి? అతను ఎందుకు చూస్తాడు? వాళ్ళన్నా తిరుపతి రెడ్డి ఉన్నాడు. తిరుపతి రెడ్డికి కోడంగల్ కాన్స్టిట్యూన్స్ అప్ప చెప్పిండు. అప్ప చెప్తే అతను తిరుగుతాడా? మండలం కోడంగల్ ఎన్ని మండలం ఉన్నాయి తిరుపతి రెడ్డికి తెలుసా ముందు? అంటే కొడంగల్ నువ్వు లెక్క చేసి చెప్పడానికి తిరుపతి రెడ్డికి ఏం అధికారం ఉంది? ఏం అధికారం? జడ్పీ సీటే ఎంపీ సీటే వార్డు నంబర్ కూడా కాదు. కోడంగల్ వార్డు నంబర్ గెలిచిన తిరుపతి రెడ్డి లేదు. తిరుపతి రెడ్డికి ఎవరు ఓట్లు వేసిండ్రు? తిరుపతి రెడ్డి కాన్షియన్స్ లీడర్ నిలబడ్డా? ఎమ్మెల్యే నిలబడ్డా? ఎవరన్నా ఓట్లు వేసిండా? వార్డు నంబరా? ఎంపీటీసీ ఎమ్మెల్యే ఏమిటికి చెప్పు? జడ్పీటీసీ ఎంపీటీసీ కలెక్టర్లు కూడా సలాం చేస్తున్నాడు. సలాం చేస్తారన్నా? సలాం నువ్వు చేసే పనులకు సలాం చేస్తారు. మళ్ళా అన్న నువ్వు 2500 వేస్తాంటివి 5000 వేస్తున్నావు మట్టగా. నువ్వు 4000 పెన్షన్ ఇస్తాంటివి 8000 వేస్తున్నావు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినవి ఉండవు. మళ్ళీ నీకు సలాం కొట్టకుండా ఏం చేస్తారు? తిరుపతి రెడ్డిది ఎట్లా నడుస్తుంది కొడంగల్ చెప్పు? ఏం నడసలేదన్నా? ఏం నడసలేదు. అదే నడుస్తున్నది. మంది దోపిడీ చేసేది. ఇంద్రమ్మ రాజ్యం అంటే తెచ్చిండ్రు. ఇంద్రమ్మ రాజ్యం కాదు, నోట్ల మనవేశ రాజ్యం ఉండదు. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదన్నా. నాకు తెలిసినంత నాది కొడంగలే. నా ఫోన్ నెంబర్ ఇస్తా. నాకు ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడతా ఎవరితో బేకైతే.